Are you ready for this marriage? ఆఫ్ కోర్స్ మీరు కూడా రెడీనే కదా. I'm not. Please don't mind. అంటే నాకు కొంచెం స్పేస్ కావాలి. ఇంకసాల శివయ్య వద్దులే. మా ఆయన్ని చూసావానే ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. బలంగా ఉండటం అంటే భలే ఇష్టమే మీ బావకి. జనాల్ని జంతికల్లా నలిపేసే వాళ్ళకి, ఇంట్లో వాళ్ళని ఇష్టం వచ్చేట్టు నవ్వులేసే వాళ్ళకి బలం బాగా అవసరం కదే. స్విగ్గీ జొమాటోలు వచ్చిన తర్వాత వండుకోవడం మానేశారు. వాళ్ళలో ఊబర్లు వచ్చిన తర్వాత నడవడం ఆపేశారు. ఇంకే జెప్టోలు బ్లింకిట్లు వచ్చిన తర్వాత కొంపలోంచి కదలడమే మర్చిపోయారు. టాప్ టు బాటమ్ డీప్ ఫ్రిడ్జిలేటిన సేవల్లో బాడీకి అసలు మూమెంట్ లేకుండా చేస్తారు. కొన్నాళ్ళు ఎలాగా ఉంటే ఆకారాలు చూసుకోవడానికి అద్దాలు కూడా సరిపో. ఎక్సర్సైజ్ నెట్కరించే వరకు ఎర్రకారం తినిపిస్తా. పిరానా పీసిన పేసు నువ్వు. నన్ను అసలు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావే? నువ్వే కదే పాన్ కార్డ్ ఇచ్చారు, పెళ్లి సంబంధం ఏమైందని అడుగుతానన్నావు. అన్నానా? మరి దాని గురించి మాట్లాడుకుంటే ఇంకేదో మాట్లాడుతుంటే ఆపద్దా? గ్యాప్ ఇస్తుంటే జ్ఞానోదయం చేసేస్తున్నారు ఇక్కడ. ఈత రాకుండా నూతులో దూకితే ఏమవుద్ది? బాడీ బెలూన్లో తేలుద్ది. స్వారీ రాకుండా గుర్రం ఎక్కితే ఏమవుద్ది? వెన్ను పూస పూసల దండ అవుద్ది. మరి డైలాగులు రాసి ఊడి మీద కౌంటర్ వేద్దామంటే మొహం ఎలా మాడిపోయిన మూగుళ్ళే అవుద్ది. మీది కదా అలా ఉంటది. చంపేస్తాను నిన్ను. లేదులేండి. సర్లే, సంబంధం ఎంక్వైరీ అని 1,50,000 దొబ్బారు. పైగా పాన్ కార్డ్ కూడా తీసుకున్నారు. ఏమైంది? మంచి ఒకసారి మీద ఉన్నావు. మంచోడని తెలుస్తాడు బతుకు ముంచేద్దామనే కదా. వెళ్ళి పౌడర్ రాసుకుని బొట్టెట్టుకుని అక్క అట్టేస్తుంది. తిని తీరిగ్గా కూర్చో. వచ్చి వివరాలు విపులంగా చెప్తా. చెప్పకపోలి అప్పుడు చెప్తా. ఏడు సేవలు వెళ్ళు. ఏంటి అప్పుడే ఎంక్వైరీ అయిపోయిందా? మొన్నే కదా డబ్బులు పంపారు. పంపారా? పంపాను కాబట్టి ఎంక్వైరీ ఇంత ఫాస్ట్ గా అయింది. ఏదో డౌట్లు నువ్వును. ఎక్కడో తేడా కొట్టేస్తుంది కుమారి. ఏంటి నువ్వు డే టైంలో కూడా కొడుతున్నావా? నైట్ డ్యూటీ కదా నీది. ఏంటి ఓవర్ టైం చేస్తున్నావా? అంత అవసరం వచ్చిందే. అయ్యో మా ఇంట్లోని సేమ్ ప్రాబ్లం. ఏంటి కొత్త డ్రామా? డ్రామా కాదు, దోమ. ఏంటంట? పాపం వీళ్ళ ఇంట్లో మంచాన పడ్డ తల్లిదండ్రులు ఉన్నారంట. మొన్ననే వీళ్ళ చెల్లికి పెళ్లి కుదిరిందంట. మగ పెళ్లి వారు దారుణంగా 5 లీటర్ల రక్తం కట్నం కావాలని డిమాండ్ చేస్తున్నారంట. ఏం చేస్తుంది పాపం. అందుకే పగలు కూడా డ్యూటీ చేయాల్సి వస్తుందని బాధపడుతుంది. రాజమౌళిగా కాదు, హరా శ్రీనివాస్ దోమ. నీ విపరీతాలు శృతి మించేస్తున్నాయి బా. బోర్ కొడితే ఇలాంటివి చేయమని మా అక్క కొడుకు చెప్పాడు. బోర్ కొడితే ఇలాంటివి మానేసి మనుషులతో మాట్లాడమని మీ అక్క కొడుకు చెప్పు. చెప్పేసా? ఏమండి, మీరు 1,50,000 పంపారు కదా, వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తారేటి? ఎందుకు? ఈ ఎంక్వైరీలో ఇంకొన్ని డీటెయిల్స్ యాడ్ చేద్దామని. సరే, ఒక్కసారి ఎంక్వైరీ అయిపోయిన తర్వాత కాల్ డిస్కనెక్ట్ అయిపోద్ది. సిమ్ డస్ట్బిన్ లోకి వెళ్ళిపోద్ది. ఆహా, ఏం తేలిందంట ఎంక్వైరీలో? కూలంకుషంగా పరిశీలిస్తే అంత కూలంకషంగా వద్దు గానీ కూర్చొని చెప్పండి. అన్ని డీటెయిల్స్ కనుక్కున్నాక తేలింది ఏంటంటే వాళ్ళకున్నాయి ఆస్తులు కాదు, అప్పులు. అవును, ఇళ్ళు ఉన్నాయి కానీ అన్ని తాకట్లో ఉన్నాయంట. పొలాలు ఉన్నాయి కానీ అన్ని అమ్మకానికి ఉన్నాయంట. మరి అకౌంట్ లో డబ్బులు? చెక్కులు ఎత్తుంటే ప్యాన్ లేసిన పాప్కార్న్ లా బౌన్స్ అయిపోతున్నాయంట. బాగుంది. వాళ్ళ దరిద్రం తెలుసుకోవడానికి మనకు 1,00,000 బొక్క. తెలుసుకోకుండా పెళ్లి చేసుంటే మన ఆస్తి అంత బొక్క ఇది కదా. ఏమండి, సంబంధం ఎలాగో కుదరలేదు కదా, మీ ఎంక్వైరీ టీమ్ తో మాట్లాడి 10-5 వాళ్ళని ఉంచుకొని మిగిలిన డబ్బులు వెనక్కి ఇచ్చేస్తారేమో అడుగుతారేటి? టీగా చేసుకున్నాక సిక్కలో ఉన్న టీపుడు కొట్టుడికి ఇచ్చే డబ్బులు మంటే ఎత్తాడా? కాటా ఇచ్చి కొడతాడు. వీళ్ళ దగ్గర కాటాలు ఉండవు, తోటాలు ఉంటాయి. కాల్చి పడేస్తారు. వద్దులేండి. ఇంకా డబ్బుల గురించి మర్చిపోండి. లేదంటే మీకు ఈ సీరియల్ కిల్లర్స్ గురించి తెలుసు కదా, కంటిన్యూగా చంపుకుంటూ పోతారు. వీళ్ళ కామెడీగా చంపేసిపోతారు. అల్లుడు
హెలికాప్టర్ డ్రైవర్లు చెవులకెట్టండి చెప్పలెట్టారు. చలి కదా చెవుల్లోకి వచ్చేద్దని. బాబోయ్ ఏటి సడన్ సర్ప్రైజ్. పంట చేతికి వచ్చింది, పండగ చేసేద్దామని. వర్షాలకు పట్లన్నీ కొట్టుకుపోతుంటే మీరేటండి బాబు చేతికొచ్చిందంటారు. మనం సీజన్ పట్టి వేస్తాం కదా అల్లుడు. వర్షాకాలం అవుట్డోర్ పంటలు అయిను, ఇండోర్ పంటలే. ఏటి అలా కూడా ఉంటది మన దగ్గర. ఆ, ఆకుకూరలు, తమలపాకులు, పుదీనా, క్యారెట్, అజ్జి బాబోయ్, చెర్రీ టమాటా, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. అబ్బో ఇవన్నీ షెడ్లేసి ఇండోర్ లో పండించడమే. హనుమంతరావు గారు మీరు మాయగారు కదండి బాబు, పెద్ద మాయగారు మాయ చేస్తారు. చేయకపోతే దెబ్బ తినేస్తాం అల్లుడు. మీరు దెబ్బ తినే రకం కాదు గాని భోజనంలోకి ఏం తింటారు చెప్పండి, ఇల్లు అట్టుకొచ్చేస్తాను. నువ్వేం అట్టుకురావక్కలేదు, నేనే అట్టుకొచ్చా. ఏటది? పులస పులస పులుసు. పులసా? మీరు సీజన్ బట్టి పంటలే కదా, సీజన్ బట్టి వంటలు కూడా చేయించేస్తారు. యాలంలో పాడేసా, ముందు రోజు పులుసెట్టించి ఊరేసా, నువ్వు వచ్చావంటే ఎరిగేసేస్తాం. వేసేద్దాం. ఏవే నువ్వు ఏడిగా అన్నం రెడీ చేయవే, నేను వెళ్ళి స్నానం చేసి అందంగా రెడీ వచ్చేస్తాను. అన్నం తింటానికి అందంగా రెడీ అవటం అవసరమా? మొన్న కాలనీలో మామగారు పోయినప్పుడు అరమంద మేకప్ వేసుకుని వెళ్ళు, అవసరమా? వెళ్ళి రెడీ అయ్యండి. కౌంటర్లో వేయడం ఇంపార్టెంట్ కాదు, ఎవరి మీద ఎత్తనం ఉన్నది ఇంపార్టెంట్. చూసుకుని అయ్యా మాయగారు రెడీగా ఉండండి, ఎరగొడేద్దాం. నాన్న కరెక్ట్ టైంకి వచ్చావు. మన చెల్లి సంబంధం గురించి మా ఆయనకి పంపిన లక్షణాలు నాకు ఇచ్చి. నీళ్ళు నవ్వుతున్నాడేంటి? మొన్న నువ్వు ఫోన్ చేయక ముందు అల్లుడు ఫోన్ చేశాడే. నువ్వు డబ్బులు అడిగితే లేవని చెప్పమన్నాడే. డబ్బులు వదిలేసే, ఎక్స్ట్రా 30,000 దొబ్బేసే. ఎంక్వైరీ టీము అది మీ బావ స్కాము. మన ముందే ఫోన్ మాట్లాడాడు కదే. చేతబడి చేసేవాడికి ముందు ముగ్గేయటం పెద్ద పనేంటే? అంటే సంబంధం గురించి చెప్పినవన్నీ అబద్ధాలా? ఏ సంబంధం గురించి? దీనికి వచ్చిన బెంగళూరు సంబంధం గురించి. ఆ పిల్లాడ పేరున బోర్డు అప్పుడు ఉన్నాయట కదా. అప్పుడే మీకెలా తెలుసు? మన అకౌంటెంట్ చెప్పాడు. మన అకౌంటెంట్ కి ఎలా తెలుసు? ఏమో, ఆ పిల్లాడ పాన్ కార్డ్ నెంబర్ మన అకౌంటెంట్ కి ఇమ్మని అల్లుడు చెప్పాడు, ఇచ్చాను. ఇత్తే ఆ తర్వాత వాడు వచ్చి పిల్లాడ పేరు మీద ఎన్ని చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయి, అదేదో స్కోరు, సిబిల్ స్కోరా, దాన్ని బడి చూస్తే మొత్తం అన్నీ బయటకు వచ్చినాయంట. పాన్ కార్డుతో పని అయిపోయేదానికి ఇంత పెద్ద ప్లాన్ వేసి మనల్ని ఎర్రిపప్పలు చేసి లచ్చనర దొబ్బేశాడు. చారిగాడి దగ్గర నొక్కేయడానికి డ్యూయల్ పర్ఫార్మెన్స్ చేసాం. అందుకే ఈసారి ఒక్కడే సోలో పర్ఫార్మెన్స్ చేసి ఎక్స్ట్రా 30 నొక్కేశాడు. దీనమ్మ జీవితం. ఏమైంది? పులస ఎప్పుడైంది? పులుసు కదా తెచ్చాను. అయినా నాన్న మీ అల్లుడు అబద్ధం ఆడమంటే ఆడేస్తావా? అంటే మొగుడు పిల్ల మధ్య ఏవో సరసాలు ఉంటాయి కదా. నవరసాలు నటించేవాడితో సరసాలేంటి నాన్న? ఇప్పుడు మనకు తెలిసిపోయిందన్న విషయం ఆయనకి తెలిసిపోయింది అనుకో. ఏవే కరెక్ట్ టైమింగ్ లో ఉంటాడే మీ బావా. రావా? నాకు కొంచెం కడుపులో తిప్పుతోంది, నువ్వు వెళ్ళు. ఉసే 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 ఉసే. చేయాల్సిందంతా చేసావుగా, వెళ్ళి స్నానం చేయి. పులసేసి అన్నం పెడతా తిని పప్పుందో గాని. నన్ను తిడతదేటిది? ఏవే కర్మ కర్మ కర్మ. వదనా. ఎందుకు పిలిచారు? నీ ఏజ్ అంతే? ఎందుకు? పెన్షన్ రాయిద్దామని. మీరుండగా ఇవ్వర్లే. 34 ఏళ్ళు. ఈ నెలలో ఎన్ని రోజులే? 31 రోజులు. వచ్చే నెల? ఈ నెలలో 31 అయితే వచ్చే నెలలో 30 కదండి వస్తాయి. మొన్న నీ దగ్గర ఎక్స్ట్రా ఎంత కొట్టేనే? 30,000. అంటే ఇనేసావా? ఈయనసరి కాబట్టి ఇందాక నుంచి 30 అని 30 గురించే మాట్లాడతాడే శాంపూర్ మొగంటారా. చారిగడి దగ్గర కొట్టేసినంత సేపు లేవు, మళ్ళీ నీ దగ్గర ఎంటనే కొట్టేసా ఎక్స్ట్రా 30,000 ఇంట్రెస్ట్. కొండ సెలవులంటోటి తెలియకుండా చుట్టేస్తానని తెలియదేంటే ఈ అక్వేరీ అనగానే ఎంటనే డబ్బులు వేస్తాను. ఎండాకాలంలో రంగులు అమ్ముకుని ఏదో బ్రేడు నువ్వును. కుర్రోడు గురించి ఎలా తెలుసుకోండి? ఎంత ఎంత డైలాగ్ చెప్తే ఏదో డబ్బా మొక్కలు వేసుకుని ఇద్దరు ఎంత అవుద్ది అంట. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా నీ ఫీలింగ్ ఏంటి? నేను
ఏం చెప్పరా ఏదో వంకెట్టుకుని బట్టలు సర్దుకుని మీ లాడతో పాటు పుట్టింటికి మారిపోవాలనిపిస్తుంది దేవుడా మనకు దెబ్బేసిన వాళ్ళకి దెబ్బెత్తే ఎంత హ్యాపీగా ఉంటుందా మళ్ళీ నా దగ్గర నుంచి డబ్బులు కొట్టేద్దాం ట్రై చేయకు నీ దగ్గర ఉండవు ఎట్లా మళ్ళీ నేను కొట్టేస్తా అయిపోయి నేను అవలపోతున్నాను బాబా చచ్చిపోతాను ఇక్కడ ఉంటే